నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ గోదావరి జిల్లాలో 5 చెక్ పోస్టుల ఏర్పాటు భీమవరంలో వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి భీమవరం నియోజకవర్గంలో సాధించిన 100 పడకల ఆసుపత్రి ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ తణుకులో ఘనంగా నిర్వహించిన కనుమ పర్వదినం పశువులను శుభ్రపరిచి శాస్త్రాన్ని పాటించిన రైతులు తాడేపల్లిగూడెంలో వచ్చే ఏడాది జరిగే గోగులమ్మ జాతర మహోత్సవానికి పూర్తి సహకారం అందిస్తా హామీ ఇచ్చిన జనసేన నియోజకవర్గ కన్వీనర్ బొలిశెట్టి అంబాజీపేట మండలంలో కన్నుల పండుగగా నిర్వహించిన ప్రభలా తీర్థం ఓటెత్తన జనం రానున్న సాధారణ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించడానికి జిల్లాలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మంగళవారం భీమవరంలో తెలిపారు. జిల్లాలో యలమంచిలి మండలం చించినాడ, భీమవరం మండలం లోసరి, పెనుగొండ మండలం సిద్ధాంతం, ఆకివీడు మండలం దుంపగడప, తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో వీటిని ఏర్పాటు చేశామని అన్నారు. రెవెన్యూ, పోలీస్, జీఎస్టీ, సెప్ట్, ఎక్సైజ్, అటవీ శాఖ, రవాణా శాఖ అధికారులు, సిబ్బందిని ఈ చెక్ పోస్టులో నియమించామని అన్నారు. లిక్కరు, నగదు, బహుమతులు తనిఖీలు చేసి సామాగ్రిని సీజ్ చేయాలని అన్నారు. ప్రతి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 100 పడకల ఆసుపత్రిని సాధించినట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని 8 రూట్ రైన్పై వంతెనలకు నిధులు మంజూరు చేయించామని అన్నారు. కంపోస్ట్ యార్డుకు 6.5 ఎకరాల భూమిని సేకరించడంతో పాటుగా రోడ్డు నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయని అన్నారు. మరోపక్క రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక భీమవరం పట్టణాన్ని ఏదైతే జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మేము మనస్ఫూర్తిగా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడో 2008లో మాస్టర్ ప్లాన్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ గతంలో వచ్చినప్పటికీ కూడా జీవో కూడా ఇష్యూ అవుతుంది. సంక్రాంతి పర్వదినంలో భాగంగా వచ్చే కనుమను తణుకు ప్రాంతంలో వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సర్వాంతర్యామి అయిన ప్రకృతికి సకల జీవకోటి ఒక్కటే. మానవాళితో పాటు ఈ సంక్రాంతి వేడుకలను, ఆనందాన్ని ఇతర పశు పక్షాదులు కూడా పొందాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు కనుమనాడు పశువుల కొట్టాలు శుభ్రం చేసి చక్కగా అలికి ముగ్గులు పెడతారు. పశువులను కడిగి అలంకరించి పసుపు, కుంకుమ పూలతో పూజించి పొంగలి నైవేద్యం పెడతారు. నాడాలు కొట్టిస్తారు, పూలదండలు వేస్తారు. కాళ్లకు గజ్జెలు, మెడకు గంటలు, ఒక బరువులేని కాడిని కట్టి వాడవాడలా ఊరేగిస్తారు. గల్లు గల్లుమనే గజ్జెల శబ్దంతో మెడలో కాడి కట్టి వీధుల్లో తిరగడం అంటే ధాన్యలక్ష్మి ఊరేగినట్టే ఉంటుంది. ఇన్ని సంబరాలు చేసుకోవడానికి కారణమైన ఆస్తులను సంపాదించి పెట్టి స్వర్గస్థులైన పూర్వీకులను తలుచుకుని తర్పణలు వదలడం, గారెలు చేసుకుని తినటం ఈ పండుగలో ముఖ్య ఉద్దేశం. అయితే నేటి ఆధునిక జీవితంలో ఈ పండుగ వాతావరణం పల్లెల్లో సైతం తగ్గుతుంది. అయినా కూడా అక్కడక్కడ సాంప్రదాయాలను పాటించే రైతులు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండ్రాజ్వరానికి చెందిన రైతు బిడ్డ మల్లిన అరుణసారథి స్థానికులకు చెందిన పశువులను శుభ్రపరిచి దండలు వేసి పూజలు చేసి తన మాతృమూర్తుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే చిలకపాడు రోడ్డులో ఈయనే నిర్మించిన కొండాలమ్మ గుడిలో గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఇదిలా ఉండగా తణుకు కొండాలమ్మ పుంత రోడ్డులోని రైతులు పశువులను శుభ్రపరిచి సాంప్రదాయాన్ని పాటించారు.
ఈ సందర్భంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతుల జీవనోపాధికి దోహదపడే పశు సంపదను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు సానబోయిన పెంటయ్య, సానబోయిన రామకృష్ణ, సానబోయిన రామచంద్రరావు, చీపుళ్ల భూషణం, రేలంగి నరసయ్య, మేడుకొండ ఆంజనేయులు పాల్గొన్నారు. నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజును తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు మంగళవారం భీమవరంలో కలిసి పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కలిగిన వెంకటకృష్ణ, తణుకు, ఎరగవరం, అత్తిలి మండలాల అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, తేతలి గ్రామ అధ్యక్షులు అడ్డాడ శ్రీనివాసరాజులు పాల్గొన్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆంధ్రాలో సంక్రాంతి వేడుకల్లో కోడి పందాల జోరు కొనసాగడం విచారకరమని సామాజిక న్యాయ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీ కుమార్లు తణుకులో మంగళవారం పేర్కొన్నారు. రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ పర్వదినంలో కోళ్ల పందాలకే ప్రాధాన్యతనివ్వడం వికటించిన సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం ఏదైనా పందాల క్రీడ మాత్రం ఒకటేనని వారు ఎద్దేవా చేశారు. కోళ్ల జూదంపై కోట్ల రూపాయల చేతులు మారటం చెడుకు సంకేతమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ జూదం సాంప్రదాయాలకు బ్రేకులు వేసి శాస్త్రీయ క్రీడలను ప్రోత్సహించాలని అంబేద్కర్, మురళీలు కోరారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రతి నెల 1వ తేదీన ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతల ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తణుకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగన సూర్య మంగళవారం తెలిపారు. చాలా రాష్ట్రాల్లో పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు మధ్యలో అటకెక్కుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కానీ మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను జగన్ ఖచ్చితంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిని తట్టుకోలేక ప్రతిపక్షాలు అనవసరపు ఆరోపణలు చేస్తున్నట్లు మంగన అన్నారు. ఇప్పుడు ప్రకటనలు.